నేను చెప్పే మూవీ వచ్చేసి ఉప్పు కప్పు రంగు. ఈ స్టోరీ ప్లాట్ చెప్పాలంటే ఊర్లో మన హీరోయిన్ని ఊరి పెద్దని చేస్తారనమాట. అండ్ ఆ ఊర్లో ఒక సమస్య వస్తుంది. శవాలు పోడ్చడానికి ప్లేస్ అనేది తక్కువ 4 ప్లేసులు ఉంటాయన్నమాట. ఆ ప్లేస్ల గురించి ప్రజలందరూ ఊరి పెద్ద దగ్గరికి వచ్చి పరిష్కారం అడుగుతారు. అయితే మన హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఊరి పెద్ద ఏం చేసింది అన్నదే ఈ స్టోరీ ప్లాట్. అండ్ ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే హీరో చాలా బాగా చేశాడు. అంటే హీరో ఇంత పొటెన్షియల్ చూపెట్టడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అది మిగతా వాటిలో చేశాడు కానీ ఇందులో కొంచెం ఇంకా బెటర్ చేశారు. మెయిన్లీ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి కదా. హీరో కన్నా హీరోయిన్ డామినేట్ చేసింది హీరోయిన్ అయితే కీర్తి సురేష్ ఏమనుకున్నాను కానీ ఫుల్ పొటెన్షియల్ పెట్టింది నాకు ఈ మూవీలో. సీన్ చెప్పాలంటే తన కళ్ళుడు తీసేస్తారు, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఆ కళ్ళుడు తీసిన యాక్టింగ్ని తర్వాత చేసిన యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయాను అనమాట. అంటే చాలా న్యాచురల్గా ఉంది. ఆ క్యారెక్టర్లో ఒరిజినల్ క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫీల్ వచ్చిందనమాట. ఇంకా అదర్ యాక్టర్స్కి వచ్చేస్తే చాలా బాగా చేశారు. అదర్ యాక్టర్స్ కూడా ఆ యాక్టర్స్ వల్లే మనం ఆ స్టోరీకి కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీలో డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే డబ్బింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఆ మదర్ క్యారెక్టర్ యాక్టింగ్ ఒక రేంజ్ అంటే దానికి ఇచ్చిన డబ్బింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే చాలా కనెక్ట్ అయిపోయాను ఆ మూవీకి అయితే. ఈ మూవీలో డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే చాలా న్యాచురల్గా తీసిపోయా. చెప్తున్నాను ఆ మూవీ అంత తీసినంతసేపు ఆ మూవీకి కనెక్ట్ అయిపోతున్నాం అంటే అది డైరెక్షన్ ఎంత బాగా తీసారంటే చాలా న్యాచురల్ డీటెయిలింగ్ ఆఫ్ సీన్స్ పడినాయి అనమాట ఒక్కొక్కరికి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా చిన్న సీన్ కూడా వాళ్ళకుండా న్యాచురల్ గా లింక్అప్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది డైరెక్షన్ విషయానికి వచ్చేసి. మ్యూజిక్ అండ్ బీజిఎం వచ్చేస్తే మ్యూజిక్ బీజిఎం అయితే యావరేజ్ ఉంది. సాంగ్స్ లో టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది టైటిల్ సాంగ్ అయితే. అదే కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో నెగటివ్స్కి వచ్చేస్తే స్టోరీ వెళ్తున్నంతసేపు మనం స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్గా ఉంది. కొంచెం బెటర్ రాసుకుంటే ఇది ఇంకా బాగున్నాను. ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఏ ఇస్తాను నేనైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు నా వ్యూ.